హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనకి యూపీఎస్సీ నుంచి డ్రగ్ ఇన్స్పెక్టర్కి 186 పోస్టులతోటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ చెప్తాను, అప్లికేషన్ ప్రొసీజర్ చెప్తాను, సిలబస్ కూడా చెప్తాను. అవంతా వీడియో అంతా స్కిప్ చేయకుండా మీరు చూడండి. ఓకే, మన ఈ నోటిఫికేషన్ అయితే చాలా పేజెస్ ఉందండి, 200 పేజెస్ వరకు ఉంది. అలాగే అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసి ఇది మంది 7/2026. వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే 186 డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఉన్నాయండి. అందులోని పేజ్ నెంబర్ 153. మొత్తం ఇది అడ్వర్టైజ్మెంట్ 200 పేజెస్ వరకు ఉందని చెప్పాను కదా. 153 పేజ్లోనే నెంబర్ 52 ఇందులో వేకెన్సీ నెంబర్ 26060752 ఎందుకు ఇంత క్లియర్గా చెప్పాల్సి వస్తుందంటే, యూపీఎస్సీ నుంచి నాట్ ఓన్లీ డిఐ ఇంకా చాలా పోస్టులు రిలీజ్ అయ్యి ఉన్నాయి. అందులో మన నెంబర్ వచ్చేసి 52 అనమాట. ఓకే, ఇంకా చూసుకున్నట్టయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూద్దాం. ఇందులో వచ్చి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫార్మసీ, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫార్మస్యూటికల్ సైన్సెస్, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ మెడిసిన్ విత్ స్పెషలైజేషన్ ఇన్ క్లినికల్ ఫార్మకాలజీ అండ్ మైక్రోబయాలజీ. ఓకే, ఇది వచ్చేసి అంటే బీఫామ్ వాళ్ళు, ఫామ్ డి వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఇంకోటి ఇక్కడ చాలామంది మెసేజ్లు పెట్టింది ఏంటంటే, నాకు మైక్రోబయాలజీ మేము చదువుకున్న సబ్జెక్ట్స్లో ఒక సబ్జెక్ట్గా ఉంది, మా సబ్జెక్ట్స్లో మేము ఎలిజిబులా అన్నారు. కాదండి, మైక్రోబయాలజీలో డిగ్రీ ఉండాలి. ఒక సబ్జెక్ట్ ఉన్నంత మాత్రాన మనకి డిగ్రీలోని ఎలిజిబుల్ అయితే కాదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రిజర్వేషన్ చూసుకుంటే అన్రిజర్వ్డ్కి 55 పోస్టులు ఇచ్చారు. ఈడబ్ల్యూఎస్ 41, ఓబీసీ 39, ఎస్సీ 35, ఎస్టీ 16, పీడబ్ల్యూబీడీ 8. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అన్రిజర్వ్డ్ కింద అయితే 30 years, ఈడబ్ల్యూఎస్కి 30 years, ఓబీసీకి 33, ఎస్సీకి 35, ఓకే, ఎస్టీకి 35. వీళ్ళకి ఒక పీడబ్ల్యూపీ వాళ్ళకి మాత్రమే 10 years అనమాట. ఒక 30 అనుకో, +10 40 అనమాట. ఓకే, సిలబస్ అనేది అఫీషియల్గా సైట్లో అయితే వెరీ సూన్ రిలీజ్ చేస్తారు. కానీ ఈ సిలబస్ ఏం రిలీజ్ చేస్తారన్నది మనకి తెలుసు అనమాట. ఎందుకంటే ఇంతకుముందు ప్రీవియస్గా డిఐకి సెంట్రల్ నుంచి ఏ సిలబస్ అయితే ఇచ్చారో గత 3 times జరిగిన డిఐ ఎగ్జామ్కి ఏ సిలబస్ అయితే ఉందో అదే సిలబస్ ఉంటుంది. సిలబస్ అయితే మారదు. 99.9% అదే సిలబస్ ఇస్తారు. అదేంటో కూడా నేను మీకు ఇప్పుడే చెప్తాను. అప్లికేషన్ డేట్ అయితే 27th June నుంచి 17th July వరకు. 17th July వరకు ఇచ్చారు. ఈవినింగ్ 6 వరకే ఇచ్చారు. ఈవినింగ్ 6 వరకే. అప్లికేషన్ ప్రొసీజర్ అయితే చాలా పెద్దగా ఉంది. బెటర్ మీరు ఎంత త్వరగా అప్లై చేసుకుంటే అంత మంచిదన్నమాట. ఓకే, అప్లికేషన్ ఫీజు వచ్చేసి 25 rupees. ఎస్సీ ఎస్టీ ఉమెన్కి అయితే నో ఫీ అనమాట. ఓకే, పీడబ్ల్యూ వాళ్ళకి కూడా నో ఫీ. రిమైనింగ్ వాళ్ళకి మాత్రం 25 rupees. అప్లికేషన్ ప్రొసీజర్ ఇలా ఉంటుంది. ఇది నేను మీకు వీడియో చేసి కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే అఫీషియల్ సైట్లోకి వెళ్ళాలి. upsconline.nic.in అఫీషియల్ సైట్లోకి వెళ్ళాక హోమ్ పేజ్లోకి వెళ్తాం. హోమ్ పేజ్లోకి వెళ్ళాక మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసుంటే మీకు ఐడియా ఉంటుంది. ఎస్ఎస్సి కానీ, ఆర్ఆర్బి కానీ, యూపీఎస్సి కానీ ముందు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసేసుకుని ఆ అకౌంట్తో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యాక యూనివర్సల్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. యూనివర్సల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాని తర్వాత కామన్ అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది. ఇందులోని డీటెయిల్స్ ఫిల్ చేయాలి. నెక్స్ట్ రిక్రూట్మెంట్లో మనం ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నాం, డిఐ కదా, అది సెలెక్ట్ చేసుకొని దీంట్లోనే అప్లై చేసుకోవాలి. ఈ రిక్రూట్మెంట్లో ఏం అడుగుతారు, ఏజ్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, అడిషనల్ క్వాలిఫికేషన్, ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్స్, ఇంకా అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్, ఎగ్జామ్ ఫీజు, ఫైనల్ సబ్మిషన్, ఇవన్నీ అడుగుతారు. అలాగే ఇక్కడ వచ్చేసి లైవ్ ఫోటో అడుగుతారు. ట్రిపుల్ సిగ్నేచర్ అనమాట. ఇది ట్రిపుల్ సిగ్నేచర్ ఫోటో అనమాట. ట్రిపుల్ సైన్ ఫోటో 1 2 3 అని ఇట్లా 3 times సైన్ చేసి అది మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. మనం ఇట్లా నోటిఫికేషన్ ఓపెన్ చేశాక పైన మనకి వెబ్సైట్ అడ్రస్ ఉంటుంది. upsconline.nic.in అని చెప్పేసి మనం అడ్వర్టైజ్మెంట్ ఓపెన్ చేయగానే ఉంటుంది. అది ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ అని కొడితే ఇలా మనకి యూపీఎస్సీ హోమ్ పేజ్ ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయాక మనకి ఇలా కనిపిస్తాయి అనమాట 4 numbers.
క్రియేట్ అకౌంట్, యూనివర్సల్ రిజిస్ట్రేషన్ ఇవన్నీ కనిపిస్తే మనం ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఈ ఇన్స్ట్రక్షన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి ఇన్స్ట్రక్షన్స్ ఓకే చేసేసి మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవాలి. ఇలా మన ఈమెయిల్ ఐడి ఇస్తే ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుంది. ఆ క్యాప్చా ఎంటర్ చేసి మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా మనకి రిజిస్ట్రేషన్ అనేది ఫస్ట్ జరుగుతుందన్నమాట. ఇది అందరూ చేసుకోవాలి. ఈమెయిల్ ఐడి వెరిఫై, మొబైల్ నెంబర్ వెరిఫికేషన్, ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ జరుగుతుంది. ఇవన్నీ మ్యాండేటరీ స్టెప్స్ అనమాట అప్లై చేసుకోవాలనుకుంటే. ఓకే, అలా అయిపోయిన తర్వాత పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అక్కడ మనకి క్లియర్గా చూపించింది ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఏమేమి లెటర్స్ వాడాలనేది. పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటాము. మనకి అకౌంట్ ఇప్పుడు క్రియేట్ అయిపోయాక మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. యూపీఎస్సీ సైట్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది మన డీటెయిల్స్తో. లాగిన్ అయ్యాక మన హోమ్ పేజ్లోని ఇప్పుడు చూసుకుంటే మనం లాగిన్ అయ్యి నెక్స్ట్ యూనివర్సల్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మ్యాండేటరీ స్టెప్పే. యూనివర్సల్ రిజిస్ట్రేషన్లోనే ప్రతిదీ చాలా జాగ్రత్తగా అన్ని వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఐడెంటిటీ డీటెయిల్స్ అనమాట, ఫుల్ నేమ్ కానీ ఇంకా ఎగ్జాంపుల్గా చెప్తారు ఇలా చేసుకోండి అలా చేసుకోండి, మ్యాట్రిక్యులేషన్ డీటెయిల్స్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్, మొబైల్ నెంబరు, ఇవన్నీ కూడా మనం చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ చేసి నెక్స్ట్కి వెళ్ళాలి. నెక్స్ట్ కూడా అంతే, మన ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేము ఇవన్నీ అడుగుతారు. అవి సెకండ్ టైం కూడా కన్ఫర్మేషన్ అడుగుతారు. అవన్నీ చేయాల్సి ఉంటుంది. ఈ యూనివర్సల్ రిజిస్ట్రేషన్లో మనం అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక లాగిన్ అయ్యి యూనివర్సల్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇంతకుముందు యూపీఎస్సీకి మీరు అప్లై చేస్తుంటే మీకైతే ఒక ఐడియా ఉంటుంది. ఇవన్నీ కూడా ఫిల్ చేసేయాలి. డేట్ ఆఫ్ బర్త్లో ఇవన్నీ, ఫాదర్ నేమ్స్, మదర్ నేమ్స్, గార్డియన్ నేమ్స్ ఇవన్నీ ఉంటే మీరు ఇవన్నీ ఫిల్ చేసుకొని సేవ్ అని నెక్స్ట్ కొట్టడమే. నెక్స్ట్ వచ్చేసి మన ఆధార్ కార్డు అడుగుతుంది అనమాట. మనకి ఆధార్ కార్డు ఉందా లేదని, ఎస్ మనకి ఆధార్ కార్డు ఉంది. ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసేయాలి. క్యాప్చా ఇచ్చింది ఎంటర్ చేసి మళ్ళీ మనం నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోవటం అనమాట. ఇదంతా స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను, ఇలా చేసేసుకోవటమే. నెక్స్ట్ మ్యాట్రికులేషన్ బోర్డ్ ప్రొఫైల్, మన 10th క్లాస్ సర్టిఫికేట్ ఏ బోర్డు నుంచి వచ్చింది, ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఏ ఇయర్లో పాస్ అయ్యాము, మన సర్టిఫికేట్ నెంబరు, ఇయర్ ఇవన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే రోల్ నెంబర్ కూడా, సర్టిఫికేట్ నెంబర్, రోల్ నెంబరు, ఇయర్, బోర్డు నేము, ఏ స్టేటు అని చెప్పేసి మనం ఇవన్నీ కూడాను జాగ్రత్తగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. స్కోరు, సీజీపీఏనా, పర్సంటేజ్ ఇవి ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ ఏంటంటే 10th క్లాస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసేటప్పుడు ముందే ఆ సర్టిఫికేట్కి నేమ్ ఇవ్వాలి. బోర్డు సర్టిఫికేట్ అనే నేమ్ ఇచ్చేసి అప్పుడు 50 to 300 KB పెట్టుకొని ఆ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. 10th క్లాస్ మెమో అనేది ఇలా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 10th క్లాస్ సర్టిఫికేట్, దానికి ముందే బోర్డు సర్టిఫికేట్ అని నేమ్ ఇచ్చేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఉంది చూసారా, ఈ పక్కనే అన్ని పర్సనల్ ప్రొఫైలు, పేరెంట్స్ ప్రొఫైలు, సోషల్ కేటగిరీ అంటే క్యాస్ట్, డిజబిలిటీ ప్రొఫైలు, ఇవన్నీ కూడా మనం వన్ బై వన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. యూనివర్సల్ రిజిస్ట్రేషన్ అనమాట. అడ్రస్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఎంప్లాయ్మెంట్ ఎక్స్పీరియన్స్ ప్రొఫైల్, అచీవ్మెంట్స్, ప్రీవియస్ యూపీఎస్సీ ఎగ్జామ్కి ఏమన్నా అటెండ్ అయ్యారా, ఏమన్నా డీబార్ చేశారా అది. నెక్స్ట్ వచ్చేసి ఫోటో, సిగ్నేచర్, ఇవన్నీ కూడా మనం యూనివర్సల్ రిజిస్ట్రేషన్లోనే చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ చూసినట్టయితే ఇట్లా ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ, నేషనాలిటీ కానీ, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, వాట్సాప్ నెంబర్ ఇవన్నీ కూడా, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. ఫాదర్ అడ్రస్సు, మదర్ అడ్రస్సు, స్టేట్ కానీ, డిస్ట్రిక్ట్ కానీ, విలేజ్, సిటీ, అలాగే హౌస్ నెంబరు, ఇవన్నీ కూడాను మనం చాలా జాగ్రత్తగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. వన్ బై వన్ మిస్టేక్స్ లేకుండా మీరైతే ఫిల్ చేసుకోండి. మనం ఈ ఎడ్యుకేషన్ ఇండియాలో కంప్లీట్ చేసాం, ఎక్కడ కంప్లీట్ చేసాం అది కూడా ఎడ్యుకేషనల్ ప్రొఫైల్లోనే ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఓకే, చాలా జాగ్రత్తగా వన్ బై వన్ చేసుకోండి. చాలా టైం పడుతుంది అప్లికేషన్ ప్రొసీజర్కి. బెటర్ ఎంత త్వరగా చేసుకుంటే అంత మంచిది, లేట్ చేయకండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ఎంప్లాయ్మెంట్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ కూడా చేయాల్సి ఉంటుంది. ఎంప్లాయ్మెంటా, ఏం ఎక్స్పీరియన్స్ ఉంది, సెల్ఫ్ ఎంప్లాయ్మెంటా, ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లు ఉన్నాయా, ఇంకే జాబ్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. అవన్నీ ఒకసారి చూసుకోండి. ఇవన్నీ చదివితే మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఓకే, చేస్తున్నామని పెట్టుకోండి, లేదంటే నో అని పెట్టేసుకోండి. సింపుల్గా ఎస్ అని పెడితే ఇవన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది.
నెక్స్ట్ అచీవ్మెంట్స్ ఏమేమి ఉన్నాయి, ఇంకా అదర్ అచీవ్మెంట్స్ ఏమైనా ఉంటే అది చేయాల్సి ఉంటుంది. ప్రీవియస్గా యూపీఎస్సీ ఎగ్జామ్కి అటెండ్ అయ్యారా, ఏమైనా డీబార్ చేశారా, ఇలాంటివి అడుగుతారు. నో అని పెట్టేసుకోండి, అది అయిపోతుంది. ఈ స్టెప్ అయిపోయి నెక్స్ట్ వచ్చేసి ఫోటో అండ్ సిగ్నేచర్లోకి రావాల్సి ఉంటుంది. ఇక్కడ ఫోటో వచ్చేసి చూసుకున్నట్టయితే లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ అనేది అప్లోడ్ చేయాలి. ఓకే, లైవ్ ఫోటో కూడా అప్లోడ్ చేయాలి. వాళ్ళు ఇక్కడ మనకి ఇచ్చారు ఎంత కేబీలో ఉండాలి, ఎలా ఉండాలి, చాలా క్లియర్గా ఉండాలని చెప్పేసి ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే యూపీఎస్సీలో అప్లోడ్ ట్రిపుల్ సిగ్నేచర్ అని ఉంటుంది. ఆ ట్రిపుల్ సిగ్నేచర్ ఎలా చేయాలని చెప్పేసి వాళ్ళు ఒక మంచి ఫార్మాట్ ఇచ్చారు. అదేంటంటే ఒక వైట్ పేపర్ తీసుకొని దాని మీద బ్లాక్ పెన్తో 3 times సైన్ చేయాలి. నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇలాగ వైట్ పేపర్ తీసుకొని 1 2 3 అని నెంబర్స్ వేసి 3 times బ్లాక్ పెన్తో సైన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇలా సిగ్నేచర్ చేసి అది సైజ్ చూసుకొని ఎంత కేబీలో కావాలో అంత కేబీలోకి అడ్జస్ట్ చేసుకొని అప్పుడు సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇలా ఉండకూడదు, ఎలా ఉండాలని చెప్పారు. ఇన్స్ట్రక్షన్స్ చదువుకొని చేసేసుకోవటమే. మనం ఎలా ఇట్లా ఉండాలన్నమాట. ఫోటో అనేది చాలా క్లియర్గా ఉండాలి. 4 sides కూడాను చూసారా నీట్గా ఉంది. అలా నెక్ వరకు మంచిగా కవర్ అవ్వాలి. నెక్స్ట్ ఫొటోస్ అయితే ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదని చెప్పేసి మనకి ఇన్స్ట్రక్షన్స్లో ఇచ్చారు. ఓకే, అది చదువుకోవటమే. నెక్స్ట్ మనం ఏ పోస్ట్కి అప్లై చేయాలో, రిక్రూట్మెంట్లోకి వెళ్ళి ఏ పోస్ట్కి అప్లై చేయాలో అది చూసుకోవాలి. అప్లై ఫర్ రిక్రూట్మెంట్ అని నొక్కేసి అక్కడ మనకి ఏ పోస్ట్కి అప్లై చేయాలి, డ్రగ్ ఇన్స్పెక్టర్ కదా, డ్రగ్ ఇన్స్పెక్టర్ అని కొడితే మన నోటిఫికేషన్ వచ్చేసిద్ది. అప్లై అని చెప్పేసి అప్లై చేయాలి. దానికి ఇవన్నీ అప్లోడ్ ప్రాసెస్ టు అప్లై అని చెప్పేసి ఉంటుంది. ఓకే చేసేసి ప్రొసీడ్ అని కొట్టాలండి. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, ఫీ పే చేయాలి. నెక్స్ట్ స్టెప్స్ ఇవన్నీ కూడాను మనకి ఇట్లా ఓపెన్ అయిపోద్ది. మన అప్లై అని కొట్టాక ఇలా ఓపెన్ అయిపోద్ది. యూనివర్సల్ రిజిస్ట్రేషన్లో మనం ఎన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసా వ్యూ అని పడింది కదా, ఇక్కడ వ్యూ అని పడ్డ కాడ మనం ఒకసారి నొక్కి చూసుకోవచ్చు అనమాట. నొక్కి చూసుకుంటే వ్యూడ్ అని పడిద్ది చూడండి. ఒక్కొక్కటి మనం యూనివర్సల్ రిజిస్ట్రేషన్లో ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్టా కాదా మనం ఇక్కడ 1కి 2 సార్లు చెక్ చేసుకోవచ్చు. చూసారా, ఫస్ట్ డీటెయిల్స్ చెక్ చేయగానే వ్యూడ్ అని పడింది. మ్యాట్రిక్యులేషన్ చూశాను, వ్యూడ్ అని పడింది. ఆధార్ కార్డు చూసాను, వ్యూడ్ అని పడింది. అలా కింద అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకైనా మంచిది, ఒకసారి చెక్ చేసుకుంటే మనకి వ్యూడ్ అని పడిద్ది. ఓకే, ఇదంతా అయిపోద్ది. ఇదంతా అయిపోయాక నెక్స్ట్ వచ్చేసి మనం ఏజ్ రిలాక్సేషన్ ఏమన్నా ఉందా, ఏజ్ రిలాక్సేషన్ అంటే వెదర్ యు ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయర్ ఎనీ అదర్ అని చెప్పేసి ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఇదే ఎలాంటి ఏజ్ రిలాక్సేషన్ ఏమన్నా ఉందా, ఉంటే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టేసి సేవ్ అండ్ ప్రివ్యూ. నెక్స్ట్ వెళ్ళిపోండి. ఓకే, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అడుగుతుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మనకున్న డిగ్రీని అనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, డిగ్రీ, బ్రాంచ్, మీడియం ఆఫ్ స్టడీ, స్పెషలైజేషన్ ఇవన్నీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. బ్యాచిలర్స్ ఇన్ డిగ్రీ ఫార్మ్స్ ఏది ఉంటుంది పెట్టుకుంటే ఈ 4 అయితే ఉన్నాయి. డ్రగ్ ఇన్స్పెక్టర్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్లో ఇంతకుముందే మనం డిస్కస్ చేసాము. అలాగే మనం ఇక్కడ ఇంకోటి కూడా చేయొచ్చు. మన డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఎంటర్ చేశాక మన పీజీ క్వాలిఫికేషన్స్, పిహెచ్డి క్వాలిఫికేషన్స్ ఏమన్నా ఉంటే కూడా మనం అవి కూడా ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే, యూనివర్సిటీ నేమ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ గ్రాడ్యుయేషన్లో అన్ని డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. వాటి సర్టిఫికెట్స్ కూడాను, డిగ్రీ సర్టిఫికెట్స్ ఓడీస్ ఉంటాయి కదండి, ఓడీస్ ఉన్నాయి. అలాగే మార్క్స్ మేమో కూడాను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది అప్లోడ్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మన అడిషనల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే అవి కూడాను ఇగో ఇక్కడ వచ్చింది చూసి అడిషనల్ క్వాలిఫికేషన్స్. ఎస్ వీ హ్యావ్ అడిషనల్ క్వాలిఫికేషన్స్, ఎంఫామ్ ఆర్ పిహెచ్డి, ఎంఫిల్ ఏముంటే అది ఆ డీటెయిల్స్ అనేవి కూడాను సేమ్ అలాగే ఇందాక గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ ఎలా ఎంటర్ చేసామో అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీకు ఏది ఉంటే అది, డాక్టరేట్ ఉంటే డాక్టరేట్, పీజీ ఉంటే పీజీ, ఎంఫిల్ ఉంటే ఎంఫిల్, ఏది ఉంటే అది మీరు ఇవన్నీ కూడాను ఎంటర్ చేసేసుకోండి డీటెయిల్స్. ఫర్దర్గా ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యాక మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. లేదంటే నో అని పెట్టేసుకోండి ఏమీ లేకపోతే. ఓకే, నెక్స్ట్ చూసుకొని డూ యూ హ్యావ్ ఎనీ అడిషనల్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా అంటే ఉంటే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టేసేయండి. ఓకే, ఇంకేమైనా అదర్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే అవి అప్లోడ్ చేయండి, ఎస్ అని పెట్టేసి, లేదంటే నో అని పెట్టేసేయండి. మీకు ఇంకేమైనా స్పెషల్ కోర్సెస్ చేసిన డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే అవి మీరు అప్లోడ్ చేసేసుకోవచ్చు ఇక్కడ.
ఏమన్నా స్పెషల్గా కోర్సులు కానీ ఏమన్నా కంప్లీట్ అయ్యి ఉంటే, లేదంటే నో అని పెట్టేసుకోండి. నెక్స్ట్ సేవ్ అండ్ ప్రివ్యూ అని కొట్టేసేయండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిక్లరేషన్ వచ్చి ఎగ్జామ్ సెంటర్స్ అండి ఇవి. మనం ఎగ్జామ్ సెంటర్లు ఎక్కడ పెట్టాలనుకుంటే మనకి ఎక్కడ దగ్గర కోల్కతానా, హైదరాబాద్, విజయవాడ, ఇవి ఏ సిటీస్ ఉంటే అది ముందు ఇక్కడ ఏ సిటీస్ ఇచ్చారో చూసుకోండి. హైదరాబాద్ ఉందా, వరంగల్ ఉందా, లేకపోతే లక్నోనా, నాగ్పూరా, చెన్నై, అహ్మదాబాద్, రాంచీ, ముంబై, ఇలాంటి ఏ సిటీకి దగ్గర ఉంటే ఆ సిటీది మనం పెట్టేసుకొని, ఢిల్లీ కానీ వాటెవర్ ఏదైనా సిటీ ఇక్కడ చూసేసుకొని మీరు ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే 2 ప్రిఫరెన్స్లు ఇచ్చాక డిక్లరేషన్ ఓకే చేసి సేవ్ అండ్ ప్రివ్యూ కొట్టేసేయండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ చేయాల్సి ఉంటుందండి. 25 రూపీస్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. ఎస్సీ, ఎస్టీ, ఉమెన్, పీడబ్ల్యూ వాళ్ళకైతే ఎలాంటి ఫీజు లేదు. రిమైనింగ్ వాళ్ళు వచ్చేసి ఓబీసీ వాళ్ళు కానీ వీళ్ళు 25 రూపీస్ పేమెంట్ చేసేసి నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ సబ్మిషన్ కొట్టేయండి అంతే. ఇది మీ సిలబస్ అండి. ఇదే సిలబస్సు 2018లో ఇచ్చారు. 2014లో డిఐకి ఏ డిఐ ఎగ్జామ్ జరిగిన సిలబస్ అయితే ఇదే ఉంది ఇప్పటి వరకు. సో ఇప్పుడు కూడా మారుతుందని మాత్రం ఏమాత్రం అనుకోకండి. ఇవైతే మెయిన్ సబ్జెక్ట్స్. మీరు ఫోకస్ చేయాల్సిందంటే వీటి మీదే. ఫస్ట్ వచ్చేసి బేసిక్ నాలెడ్జ్ ఇన్ ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ ఆఫ్ డ్రగ్స్ అనమాట. లైక్ మెడిసినల్ కెమిస్ట్రీలో ఏం చదవాలి? హెట్రోసైక్లిక్ రింగ్స్ ఇన్ మెడిసినల్ కాంపౌండ్స్, ఫంక్షనల్ గ్రూప్స్ ఇన్ కాంపౌండ్స్, ఫార్మకోఫోర్, ఇవన్నీ చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫార్మకోలాజికల్ అండ్ టాక్సిలాజికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ డ్రగ్స్, ఇది ఫార్మకాలజీ. ఏడిఎంఏ, ఏడిఆర్, డ్రగ్ రియాక్షన్స్ అనేవి చదవాల్సి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఫార్మస్యూటికల్ డోసేజ్ ఫార్మ్స్ అంటే సబ్జెక్ట్ ఏంటిది? ఫార్మస్యూటిక్స్. ఓకే. ఈ సబ్జెక్టు ఫార్మస్యూటిక్స్ నేను మెయిన్ సబ్జెక్ట్ చెప్తున్నాను, నోట్ చేసుకోండి. ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ, మెడిసినల్ కెమిస్ట్రీ, ఫార్మకాలజీ, ఫార్మస్యూటిక్స్. నెక్స్ట్ ఫార్మస్యూటికల్ అనాలిసిస్ అంటే స్పెక్ట్రోస్కోపీ, క్రోమటోగ్రఫీ, వాల్యూమెట్రిక్ అనాలిసిస్, ఇవి అయన్ క్రోమటోగ్రఫీ, ఇవన్నీ చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బ్లడ్ ప్రొడక్ట్స్, ప్రొసీజర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ కలెక్షన్ ఆఫ్ బ్లడ్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ ఇట్స్ కాంపౌండ్స్, ఈ బ్లడ్ ప్రొడక్ట్స్ మీద చదవాల్సి ఉంటుంది టాపిక్ అనేది. నెక్స్ట్ బయోటెక్నాలజీ బుక్ చూడాల్సి ఉంటుంది. వ్యాక్సిన్స్కి, సెరాకి, నేను ఇవన్నీ కూడా మీకు ఇండివిజువల్ క్లాసెస్ చేస్తాను. ఇక్కడ నుంచి క్లాసెస్ మొదలు పెడతాను. మన ఛానల్లో చాలా వీడియోస్ కూడా ఉన్నాయి, అవి ఒకసారి మీరు చూడండి, ఇవన్నీ యూజ్ అవుతాయి. నెక్స్ట్ జిఎంపీ, జిఎల్పి, ఇది కూడా అంతే, మారదు. ఇది కూడా ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఉంటూనే ఉంటుంది. జిఎంపీ, జిఎల్పి, ఇది కూడా వీడియోస్ చేస్తాను మీకు. నెక్స్ట్ వచ్చేసి జిఎల్పి అనమాట, గుడ్ క్లినికల్ ప్రాక్టీసెస్. ఓకే. ఇవన్నీ ఉన్నాయి. డిఎన్సి యాక్ట్, డిపిసిఓ యాక్ట్, ఈ యాక్ట్స్ అన్నీ చదవాల్సి ఉంది. ఓకే. బయోఫార్మస్యూటిక్స్, ఫార్మకోకైనెటిక్స్, బయో అవైలబిలిటీ, హాఫ్ లైఫ్, ఇవన్నీ కూడా అన్ని యాక్ట్స్, జూరిస్ప్రుడెన్స్ సబ్జెక్ట్ అనేది చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇంకా 2 సబ్జెక్టులు ఎక్స్ట్రా ఏమి ఇచ్చారంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ, కంప్యూటర్ అప్లికేషన్స్ అనమాట. ఈ 2 కూడా చదవాల్సి ఉంటుంది ఎక్స్ట్రాగా. ఓకే. ఇది వచ్చేసి ఓవరాల్గా డిఐ సిలబస్. 1 by 1 నేను క్లాసెస్ స్టార్ట్ చేస్తాను.